ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। అందరికీ నమస్కారం। ఈరోజు వేద సంపద మన వేద సంపద ఛానల్కి స్వాగతం సుస్వాగతం। ఈరోజు అత్యాశతో అధోగతి అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను, విని అందరూ ఆనందించి ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను। నమస్కారం। ఒకానొకప్పుడు పార్వతీదేవి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం నందనవనంలోని కల్పవృక్షాన్ని వేడుకోగా ఒక అందమైన శిశువు జన్మించింది। ఆమెకు పార్వతీదేవి అశోక సుందరి అని పేరు పెట్టి పెంచుకోసాగింది। ఆమె పెద్దయ్యాక చంద్రవంశానికి చెందిన పరాక్రమవంతుడైన నహుషుడు అనే రాజు భర్త అవుతాడు, ఇది దైవ నిర్ణయం అని నారద మహర్షి వారు తెలియజేశారు। ఆ విషయం తెలుసుకున్న అశోక సుందరి నహుషుడిని పతిగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది। ఆ సమయంలో హుండు అనే రాక్షసరాజు అశోక సుందరిని చూసి ఆమె సౌందర్యాన్ని ముగ్ధుడై వివాహం చేసుకోమని అడుగుతాడు। కానీ అశోక సుందరి నహుషుడిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని తిరస్కరించింది। దీనితో ఆగ్రహించిన హుండాసురుడు ఒక మాయోపాయం పన్నుతాడు। ఒక రాక్షస స్త్రీ చేత యుద్ధంలో నహుషుడు మరణించాడు అనే అబద్ధపు వార్తను అశోక సుందరికి తెలియజేస్తాడు। ఆ మాటలు నమ్మి అశోక సుందరి తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది। అయితే అంతలోనే ఆకాశవాణి స్పందిస్తూ నహుషుడు బ్రతికే ఉన్నాడు, నీకు భర్త అవుతాడు, ఈ హుండాసురుని సంహరించేవాడు నహుషుడే వధిస్తాడు అని ఆకాశవాణి పలికి ఆమెని ఊరడించింది। ఈలోగా ఆయు మహారాజు ఇందుమతి దంపతులకు నహుషుడు జన్మించాడు। భవిష్యత్తులో తన చంపేవాడు వీడే అని తెలుసుకున్న హుండాసురుడు శిశువుగా ఉన్న నహుషుడిని రాజభవనం నుండి అపహరిస్తాడు। ఆ శిశువును చంపి వండమని చెప్పి తన వంట వాళ్ళకి అప్పగిస్తాడు। కానీ ఆ వంట వాళ్ళు పసిగందును చంపడానికి మనస్సు ఒప్పగా నహుషుడిని రహస్యంగా తీసుకువెళ్ళి వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గర విడిచిపెడతారు। హుండాసురునికి ఆ శిశువు మాంసానికి బదులు మృగమాంసం వండి పెడతారు। వశిష్ఠ మహర్షి ఆ బాలుడిని చేరదీసి అతనికి నహుషుడు అని నామకరణం చేసి సమస్త విద్యలు అస్త్రాస్త్ర విద్యలు నేర్పి గొప్ప వీరుడిగా తీర్చిదిద్దుతారు। నహుషుడు యువకుడైన తర్వాత వశిష్ఠ మహర్షి ద్వారా తన అసలు వృత్తాంతాన్ని, హుండాసురుడు తన తల్లిదండ్రులు చేసిన అన్యాయాన్ని, అశోక సుందరి కథను తెలుసుకుంటాడు। తన తల్లిదండ్రులను రక్షించడానికి, అశోక సుందరిని దక్కించుకోవడానికి నహుషుడు హుండాసురుడిపై యుద్ధం ప్రకటిస్తాడు। ఆ భీకరమైన యుద్ధంలో హుండాసురుడు తన రాక్షస మాయలను ప్రయోగిస్తాడు। నహుషుడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన దివ్యాస్త్రాలతో ఆ మాయలను ఛేదిస్తాడు। చివరకు అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి హుండాసురుడిని సంహరిస్తాడు। హుండాసురుడి సంహారం తర్వాత నహుషుడు అశోక సుందరిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాడు। ఆ తర్వాత తన తల్లిదండ్రులను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని చంద్రవంశాన్ని చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరిస్తాడు। పూర్వం వృత్రాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది। ఆ బ్రహ్మహత్యా పాతకం పోవడం కోసం తామరతూడు మధ్యస్థంలో తపస్సు చేసుకోసాగాడు। దేవేంద్ర పదవికి ఇంద్రుడు లేకపోవడం వల్ల ఈ పదవిని ఎవరికి ఇద్దామా అని దేవగురు బృహస్పతి వారు మరియు దేవతలు ఆలోచిస్తున్నారు।
అదే సమయంలో నహుష చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలు పూర్తి చేసి ఇంద్ర పదవికి సిద్ధంగా ఉన్నారు. దేవగురు బృహస్పతి సప్తమహర్షులు పుణ్యజలాలు అభిషేకించి నహుష చక్రవర్తికి త్రిలోకాధిపత్యం దేవేంద్ర పదవిని ఇచ్చి పట్టాభిషిక్తుడిని చేశారు. నహుష చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించి 3 లోకాలను పరిపాలిస్తున్నారు. నహుష చక్రవర్తి ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని చూశాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడయ్యాడు. దేవేంద్ర పదవిని పొందిన తనకు ఎదురు లేదు అని భావించాడు. ఇంద్రుడు లేని శచీదేవి ఒంటరిగా ఉండడం నహుష చక్రవర్తికి నచ్చలేదు. ఎలాగైనా శచీదేవిని తన భార్యగా చేసుకోవాలి అనుకున్నాడు. శచీదేవితో మాట్లాడి తన కోరిక తీర్చమన్నాడు. శచీదేవి గడగడలాడుతూ భయపడుతూ ఏమీ అనలేక ఏమీ చేయలేక చివరికి అలాగే నీ సంతోషానికి నేను కాదనను, తప్పనిసరిగా నీకు వర్తమానం పంపిస్తాను, అప్పుడు వద్దు కానీ అని మాట ఇచ్చింది. నహుష చక్రవర్తి తన భవనానికి వెళ్ళి ఆలోచిస్తూ కలలుగంటూ కాలక్షేపం చేస్తున్నాడు. భార్య అశోక సుందరి విషయం తెలుసుకుంది. 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వల్ల నీకు ఈ పదవి లభించింది. లేనిపోని ఆశలు పెట్టుకొని అత్యాశకు పోయి ఈ పదవిని పోగొట్టుకోవద్దు అని హితబోధ చేసింది. కానీ నహుష చక్రవర్తికి ఆ మాటలేవి నహుష చక్రవర్తి పట్టించుకోలేదు. అక్కడ శచీదేవి దేవగురు బృహస్పతి వారికి కబురు పెట్టింది. దేవగురువు బృహస్పతి వారు శచీదేవి మందిరానికి చేరుకున్నారు. శచీదేవి దేవగురువు బృహస్పతి వారికి వినయంతో పాదాభివందనం చేసి భయకంపితురాలై ఏడుస్తూ నహుష చక్రవర్తి కోరికను తెలియజేసింది. మహానుభావ, ఇది నా పరిస్థితి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, దీనికి పరిష్కార మార్గం తెలియజేయవా అని సవినయంగా ప్రార్థించింది. బృహస్పతి వారు బాగా ఆలోచించి పరిష్కార మార్గం తెలియజేశారు. వెంటనే శచీదేవి ఒక లేఖ వ్రాసింది. నహుష చక్రవర్తి గారికి నమస్కరిస్తూ మీ శచీదేవి వ్రాయినది ఏమనగా, ఈరోజు రాత్రికి మీరు 7 మహర్షులు మోస్తున్న పల్లకీలో అంగరంగ వైభవపేతంగా అలంకరించుకొని వచ్చినట్టయితే మీ కోరిక నెరవేరుస్తాను, ఇట్లు మీ శచీదేవి అని రాసి చిలికెత్తితో ఈ వర్తమానం నహుష చక్రవర్తికి పంపించింది. భార్య అశోక సుందరి నహుష చక్రవర్తితో, నాథా, నా మాట వినండి, 7 మహర్షులు మహాతపశక్తి సంపన్నులు, వారు మీ పల్లకి మోయవచ్చా? తప్పు కదా. అన్నీ తెలిసిన మీరు ఇటువంటి పొరపాటు పనులు ఎందుకు చేస్తున్నారు? ఇందులో ఏదో కిటుకు ఉంది, మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు, నా మాట వినండి అని బోధించింది. కానీ నహుష చక్రవర్తికి ఆ మాటలేవి నచ్చలేదు, చెవికి ఎక్కలేదు. నహుష చక్రవర్తి అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలు పూసుకొని మహా సంతోషంతో మీసాలు మెలిపెడుతూ 7 మహర్షులు మోస్తుండగా పల్లకి ఎక్కి శచీదేవి భవనానికి వెళ్తున్నారు. 7 మహర్షుల్లో పొట్టివాడైన అగస్త్య మహర్షి ఒకరు. అందుచేత పల్లకి నెమ్మదిగా వెళ్తున్నది. తొందరగా వెళ్ళాలి అనుకున్న నహుష చక్రవర్తి అగస్త్య మహర్షిని కాలుతో తన్నుతూ జరజరా పో అన్నాడు. అంతే. అగస్త్య మహర్షి అంటే ఎవరు? మహాతపోధనుడు, మహాతపశక్తి సంపన్నుడు. ఎప్పుడైతే నహుష చక్రవర్తి తనకన్నా పెద్దవాళ్ళు మహర్షులు, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, హీనంగా చూడకూడదు, వారి చేత లేనిపోని పనులు చేయించుకోకూడదు అని తెలుసుకోకుండా కాలుతో తన్ని జరజరా పో అన్నాడో, వెంటనే అగస్త్య మహర్షి నహుష చక్రవర్తిని చూసి, పాపాత్ముడా, కొండ చిలువుగా పాముగా మారి భూలోకంలో అరణ్యాలమ్మట పడి తిరుగుదువుగాక అని శపించారు. వెంటనే నహుష చక్రవర్తి కామంతో కళ్ళు నెత్తికెక్కిన అహంకారం, గర్వం, మదం అణగారిపోయాయి. అగస్త్య మహర్షి పాదాల మీద పడి ఏడుస్తూ రోధిస్తూ ఈ పాపాత్ముడికి శాప విమోచన తెలియజేయమని ప్రార్థించాడు. నహుష చక్రవర్తిని జాలిగా, దయతో, కరుణతో అగస్త్య మహర్షి చూసి శాప విమోచన కలిగించారు. చక్రవర్తి పెద్ద కొండ చెలువుగా మారి భూలోకంలో అరణ్యంలో పడిపోయారు.
మహాభారతంలో పాండవులు వనవాస సమయంలో నీటిని వెతుకుతూ వెళ్ళిన భీముడిని ఒక పెద్ద సర్పం పట్టుకుంది. భీముడు రక్షించడానికి వచ్చిన ధర్మరాజుకు ఆ సర్పరూపంలో ఉన్న నహుషుడికి మధ్య ఒక పెద్ద దీర్ఘమైన సంవాదం, వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మత్వం అంటే ఏమిటి, సత్యం, తపస్సు, ధర్మం యొక్క స్వరూపాల గురించి ధర్మరాజుకు ప్రశ్నలు వేస్తాడు. ధర్మరాజు వాటన్నిటికీ చక్కగా శాంతియుతంగా సమాధానాలు చెప్తాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలకు నహుషుడు సంతుష్టుడయ్యి భీముడిని విడిచిపెట్టి ధర్మరాజుకి అప్పచెప్పుతాడు. ఆ వెంటనే నహుషుడికి సర్పరూపం తొలగిపోయి దివ్య శరీరం లభించి పుణ్యలోకాలకు వెళ్తాడు. స్వస్తి. నీతి. అందుకోకూడని వాటిని ఆశిస్తూ అత్యాశకు పోయి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించకుండా ప్రవర్తిస్తే అధోగతి పాలు అవుతారు. అంతేకాకుండా ఈ అగస్త్య మహర్షి చరిత్ర మన ఛానల్లో పొట్టివాడైనా గట్టివాడు శీర్షికతో తెలియజేశాను. చూడని వారు చూసి ఆదరించండి. అందరికీ నమస్కారం. స్వస్తి.